బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలని లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి పౌర హక్కుల నేత గడ్డ లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు నిరసన కార్యక్రమం చెప్పిండ్రు. ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం ఈ సహజ ఎన్కౌంటర్లే, అసహజ ఎన్కౌంటర్లు కాదు, అసలు బూటకమే కాదు, లొంగిపోవాలని మేము చెప్పినా కూడా వినకపోతేనే ఎన్కౌంటర్కి బలవుతున్నారని కేంద్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు సార్? అదే మీరు అడిగిన ప్రశ్నతో మొదలు పెడితే విజయ్ శర్మ కూడా దేవా తల్లి దగ్గరికి వెళ్ళి, హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళి మధ్యలో కూర్చొని ఒక ఎర్ర కండవా తగిలేసుకొని వాళ్ళ మధ్యలో కూర్చొని భోజనం చేస్తూ వాళ్ళ తల్లులతో వాళ్ళ కొడుకులను ఉద్యమం వదిలేసి లొంగిపోండి అని వాళ్ళ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు. అయితే లొంగిపోమని అంటే లొంగిపోలేదు, లొంగిపోకపోతే చంపేయచ్చు అని ఎక్కడైనా చట్టాల్లో ఉందా? వాళ్ళే చెప్తారు చట్టాల మీద ఉద్యమకారులకు విశ్వాసం ఉండదు, రాజ్యాంగం మీద విశ్వాసం ఉండదు, ప్రజాస్వామ్యం మీద అసలే నమ్మకం ఉండదు అని చెబుతూ ఉంటారు కదా. మరి మీ నమ్మకాలు, మీ విశ్వాసాలు, మీ ఆదర్శాలు ఏమైనట్టు? ఇవాళ తూటాలే రాజ్యం ఏలుతున్నాయి కదా. తూటాలే రాజ్యం ఏలేటట్టుగా అయితే ఇంక మరి చట్టాలు ఎందుకట, ఇక రాజ్యాంగం ఎందుకంట? మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేయాలంటే ఇంకా రాజ్యాంగం ఎందుకట? లొంగిపోతే రెడ్ కార్పెట్ అన్నారు మీరు అన్నట్టుగా, లొంగిపోకపోతే చావే గతి అన్నారు. అంటే ఈ పరిభాష ప్రజా జీవితాలతో, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక మంత్రులు, ప్రజాప్రతినిధులు వాడే పరిభాషనేనా? చంపేస్తామని, చంపటానికి ఒక డెడ్ లైన్ పెట్టడం అనేది ఒక భారతదేశ కేంద్ర హోం శాఖ మంత్రి, ఒక ప్రధానమంత్రి మాట్లాడవచ్చా? ప్రపంచం మొత్తంలో ఒక్క దురదృష్టకరం ఏంటంటే ఒక్క భారత ప్రధాని, భారత కేంద్ర హోంశాఖ మంత్రి మాత్రమే ఇలాంటి భాషను ప్రయోగించి ఉంటాడు. అయితే ప్రధానంగా హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వామపక్షాలు, పరావకల నేతలు ఆరోపిస్తున్నారు, గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఎంతోమంది పోలీసులను చంపినప్పుడు ఎక్కడ పోయిన గొంతులు అనేది కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. 1996లో బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్న సందర్భంలో అన్ని ప్రజా సంఘాల సమూహాలతో బూటకపు ఎన్కౌంటర్ల వ్యతిరేక కమిటీ ప్రారంభమైంది. ఆ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అదే మాదిరిగా పరంపర కొనసాగింపుగా అన్ని వామపక్ష పార్టీలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇప్పుడు కూడా బూటకపు ఎన్కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీ ఒకటి ప్రారంభమయ్యింది. దాని ఆధ్వర్యంలో ఇవాళ 21 నవంబర్ 2025 నాడు లిబర్టీ దగ్గర, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిర్వహించిన మొట్టమొదటి కార్యక్రమం ఈ మెరుపు ధర్నా. ఈ ధర్నాతో మొదలుపెట్టి ఇంకా మరిన్ని కార్యక్రమాలు కొనసాగించాలని దానికి పౌర హక్కుల సంఘం సంపూర్ణ మద్దతు కూడా ప్రకటిస్తూ ఉంది. ఇలాంటి పౌరుల నుంచి, పార్టీల నుంచి, మేధావుల నుంచి, న్యాయమూర్తుల నుంచి ఇటువంటి స్పందన కోసమే పౌర హక్కుల సంఘం ఇన్ని రోజులుగా ఎంతో కృషి చేసింది. ఇవాళ వాళ్ళను నిజంగా అభినందిస్తూ ఉన్నాం. రేపు డిసెంబర్ 10 కూడా రాబోతుంది. మేము కూడా ఇలాంటి ధర్నా కార్యక్రమాలను చేపడతామని కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అయితే ఈ మారణ హోమం ఏదైతే ఉందో ఈ మారణ హోమానికి బాధ్యత వహించాల్సింది కేంద్ర మంత్రులు, ముఖ్యంగా అమిత్ షా, ముఖ్యంగా ప్రధానమంత్రి బాధ్యత వహించి ప్రజలకు ఇవాళ విచారణ చెప్పాలి. ఇవాళ విజయ్ శర్మ మొన్న వెళ్ళి వాళ్ళతో భోజనం చేసి వాళ్ళ చేతిలో ఆయన శవాన్ని పెట్టినందుకు కనీస విచారణ ప్రకటించాలి. ఇవాళ ఆదివాసీ తెగలకు చెందిన అంటే సార్ ప్రధానంగా బండి సంజయ్ ఆరోపిస్తున్నాడు, అర్బన్ నక్సలైట్ల వల్ల వాళ్ళ మాటల ద్వారానే అమాయకమైన ప్రజలు అడవులకు పోయి గన్నులు పట్టుకుంటారు. నిజంగా అర్బన్ నక్సలైట్లు ఒక్కసారి 10 రోజులు అడవులలో ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అసలు కథ అనేది బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. పాపం ఆయనకేం తెలియని పరిస్థితి. ఐ పిటీ హిమ్. అర్బన్ నక్సలైట్లు అని ఎవరంటున్నారు? అక్కడ ఇసుక మాఫియాలో చనిపోయిన వాళ్లకు ఎవరైతే ఆదరణ కల్పించారో వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అయితే మిగతా వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు అవుతారు. అర్బన్ నక్సలైట్లు ఉద్యమాలను వాళ్ళు అంటున్న అర్బన్ నక్సలైట్లు అంటే
రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్, వాళ్ళ చంద్రకుమార్ కూడా అర్బన్ నక్సలైట్లు. ఇక్కడ వాళ్ళు నిర్వచిస్తున్న ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఉద్యమాలను నిర్మించరు. వాళ్ళు ఒక సమగ్రమైన ప్రభావితమైన మార్పుకు దిశగా కొన్ని పోరాటాలు చేయలేరు, నిర్మించలేరు. అక్కడ జరుగుతున్న పోరాటాలను, అందులో ఉన్న ప్రజాస్వామ్య ఆకాంక్షను, అందులో ఉన్న ప్రజాస్వామ్య లక్ష్యాలను ప్రచారం చేయటంలో ఇక్కడ ఉండే ప్రజా సంఘాలు ఏవైనా తమ వంతుగా కృషి చేస్తారు. కానీ ఆయనకు రివర్స్ తెలుస్తూ ఉంది, ఆయనకు అర్థం కాదు. ఏ అర్బన్ నక్సలైట్లను, ఏ ప్రజా సమూహాలను అడవులకు వెళ్ళమని అంటున్నాడో ఆయనకి ఏం తెలుసట? ఆయన వెళ్ళొచ్చాడా? ఆయన వెళ్ళకుండా ఆ పరిస్థితుల మీద అధ్యయనం చేయకుండా, అక్కడ ఉన్న కఠోరమైన జీవితాన్ని సొంత అనుభవంలోకి తెచ్చుకోకుండా పోయిరండి తెలుస్తుంది అని ఎట్లా అంటాడు? అది కదా అసలు సిసలైన జనజీవన స్రవంతి అక్కడ ఉంది. ఏ ప్రజలకైతే అవసరం ఉందో, ఏ ప్రజలైతే ఆదిమ కాలము నాటి జీవితాలను గడుపుతున్నారో ఆ ప్రజలను బాగుపరచడం కోసం, నాగరికతలో తీసుకురావటం కోసం, వాళ్ళకింత చదువు చెప్పటం కోసం, వాళ్ళకింత వ్యవసాయం నేర్పటం కోసం వీళ్ళు పొయ్యిండ్రు అనే విషయం బండి సంజయ్ ఆయన దృష్టిలో ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. చివరిసరిగా చెప్పండి, ప్రధానంగా ఈ మావోయిస్టుల వల్ల దేశం వెనుకబడిపోతుంది. ముఖ్యంగా బస్తర్ ప్రాంతం, ఏవో ప్రాంతాలన్నీ వెనుకబడుతున్నాయి. వాళ్ళు అట్లే మగ్గాల అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. హిడ్మా ఒక ఆదివాసీ తెగకు చెందిన ఐదవ తరగతి చదివిన హిడ్మా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, అనర్గళంగా హిందీ మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు, వాళ్ళ మాతృభాషలో మాట్లాడతాడు. ఒక ఆదివాసీ యువకునికి ఇన్ని భాషలు మాట్లాడే పరిస్థితులు ఈ సమాజంలో ఉన్నాయా? ఆయన సహచరి రాజక్క బ్రహ్మాండమైన ఉద్యమంలో ఒక ఉపాధ్యాయురాలు. ఆమె తత్వశాస్త్రాన్ని అనర్గళంగా ఆదివాసీ ప్రజలకు, ఆదివాసీ మహిళలకు బోధించిన టీచర్ ఆమె. అటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా? ఆ నక్సలైట్లు కానీ, ఆదివాసీలు కానీ, ఉద్యమాలు కానీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. వాళ్ళు అభివృద్ధి చేసిన వాళ్ళు. అభివృద్ధి అంటే మీరు చెప్పిన అభివృద్ధే కాదని మేము చెబుతా ఉన్నాం. అభివృద్ధి అంటే ఒక మనిషి ఒక ప్రామాణికమైన జీవితం, తను ఒక మంచి ఆత్మ గౌరవంతో బ్రతకగలిగే, కొంత మంచి బట్టలు వేసుకొని మంచిగా ఆర్థిక స్థితిలో ఉండగలిగే జీవితాన్ని అందించటం అనేదే ప్రభుత్వ లక్ష్యం. అది అభివృద్ధి. సార్ చివరిగా చెప్పండి, నిరసన కార్యక్రమం ద్వారా ఏం చెప్తారు? మేము దీన్ని విజయవంతం కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇది ఒక్క నిరసనతో, ఇవాళ కొద్దిసేపు నిరసనతో ప్రారంభమైన ఈ బూటకపు ఎన్కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటీ ఏదైతే ఉందో ఇది ఇంకా బృహత్తరంగా విస్తృతం చెంది మేధావులు, పౌర సమాజం, న్యాయమూర్తులతో ఇంకా విస్తృతం చెంది ముందుకు సాగాలని, ఈ ఆపరేషన్ కగారు ఆపేంత వరకు, ఈ మానవమాన్ని నిలువరించేంత వరకు, ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలను నిలుపుదల చేసేంత వరకు, ఆదివాసీల హననాన్ని ఆపేంత వరకు, సహజ సంపద వనరుల దోపిడీని నిలువరించేంత వరకు, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న విషయాన్ని నిలువరించేంత వరకు ఈ పోరాటం కొనసాగాలని మేము కోరుకుంటా ఉన్నాం.